హాయ్ అండి అందరికీ. నేను ఇప్పుడు మీకు చూపించబోయే టెంపుల్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు సికింద్రాబాద్లో ఉండే టెంపుల్ అనమాట. బ్రిటిష్ కాలంలో సురటి అప్పయ్య అనే వ్యక్తి బ్రిటిష్ సైన్యంలో చేరాడు. 1813 సంవత్సరంలో అతను మధ్యప్రదేశ్ ఉజ్జయినికి బదిలీ అయినాడు. ఆ సమయంలోనే పేగు వ్యాధి తగిలి వేల మంది పోయారట. ఈ వార్త తెలిసిన తనతో ఉండే వాళ్ళతో కలిసి ఉజ్జయిని ఆలయానికి వెళ్ళి తను ప్రాంతంలో ఉండే ప్రజలను రక్షించమని, ఆ వ్యాధి తగ్గితే తను ఉన్న ప్రాంతంలో ఉజ్జయిని ఆలయాన్ని నిర్మిస్తాను అని మొక్కుకున్నాడు. అతను ఆ తర్వాత 1817లో సికింద్రాబాద్కు వచ్చినాడు. అతను తిరిగి వచ్చేసరికి ఇక్కడ వ్యాధి మటుమాయం అయినది. ఇది అంతా అమ్మవారి అనుగ్రహం అని, తన మొక్కులు ఫలించినాయని, తను మొక్కుకున్న మొక్కు ప్రకారము అమ్మవారి ఆలయం కట్టడము మొదలుపెట్టినాడు. కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారితో కలిసి పాత గోయిగూడ బస్తీలో ఉన్న ఖాళీ స్థలంలో, ప్రస్తుతము అమ్మవారు ఉన్న స్థలంలో కట్టెలతో తయారు చేసిన విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉజ్జయిని అమ్మవారు పేరుతో పూజలు మొదలుపెట్టినారు. ఉజ్జయినిలో తను దర్శించుకున్నది ఆషాఢం కావడంతో సికింద్రాబాద్లో కూడా అమ్మవారి జాతర ఆషాఢంలో జరపాలని ఆయన నిర్ణయించి అలాగే జాతర చేయడం మొదలుపెట్టినారు. అక్కడికి వచ్చే భక్తులకు తాగునీటి సదుపాయం కలిగించుటకు ఒక పాడుబడిన బావిని తవ్వగా అక్కడ మాణిక్యమ్మ విగ్రహం దొరికిందట. వెంటనే ఆ విగ్రహాన్ని మహంకాళి విగ్రహానికి పక్కనే ప్రతిష్ఠించి మాణిక్యమ్మ వారుగా పిలవడం మొదలుపెట్టినారు. అప్పటి నుంచి ఇక్కడ బోనాలు ఉత్సవం ప్రారంభమైనాయి. ప్రతి ఆషాఢంలోనూ సికింద్రాబాద్ వాసులు బోనాల జాతరలు జరుపుకోవడము ఆనవాయితీగా మారింది. 1864 సంవత్సరంలో మొదట కట్టె విగ్రహం ఏర్పాటు చేసినారు. ఆ విగ్రహాన్ని తీసివేసి ఇప్పుడు ఉన్న మహంకాళి మాణిక్యమ్మ విగ్రహాలను ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణం చేసినారు. ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో గోల్కొండ బోనాలు ప్రారంభమైన తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు జరుగుతాయి. లష్కర్ బోనాలుగా ప్రసిద్ధి చెందిన ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. జంట నగరాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శించుకోవడం కోసం వస్తారు. ఇది సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి విశేషాలు. చూస్తున్నారు కదా, ఇది అద్దాల మేడ అమ్మవారిది. అమ్మవారు చీర కట్టుకొని పూలదండ వేసుకొని చాలా చాలా బాగా కనిపిస్తున్నారు అద్దాల మేడలో. చూస్తున్నారు కదా ఎంత బాగున్నారు, పూలదండ వేసుకొని. ఆకుపచ్చ చీరకు మెరూన్ కలర్ బార్డర్ అనమాట. నేను చూపించిన ఈ సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ ఎంతమందికి నచ్చింది? నచ్చితే కమెంట్స్ రూపంలో చెప్తారని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి ప్లీజ్.